in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. He saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. ఏంటది వాసుకి ఏంటి పామును వాసుకి అంటారు. ఆ పామును వాసుకి అంటారంట ఫ్రెండ్స్. ఏం చేసిందా పాము? ఏం చేసిందా పాము చెప్పు. ఓహో, క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ వాసుకి నుంచి వచ్చిన విషాన్ని మింగేశాడు శివుడు. సారీ రాంగ్ అంట ఫ్రెండ్స్. సడన్గా ఏదో చేయాలండి ఆడ నుంచి పరిగెత్తేస్తారు జనాలు అందరూ. భలే ఉంది. ముక్కు మీద ఎర్ర రంగు వచ్చింది. పాము ఊతుంది చూసా గమ్మని. ఏం కదలే. సరే వెనక కెమెరా లెన్స్ చూడు ఏదైనా అయిందేమో. కళ్ళు తెరుస్తాడు చూడు. అమ్మ కళ్ళు తెరిచాడు. మళ్ళీ తెరుస్తాడు. చూతా వచ్చింది. ఒక 59 seconds వస్తుంది. 58 at least. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. ఏం చేస్తున్నారు వాళ్ళు? యోగా ఫామ్స్ అంట అవన్నీ. ఆది యోగి
ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యోగా ఫామ్స్. అవన్నీ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది డెమాన్స్ట్రేషన్. In this magnificent state of చూడండి నరాలు ఎలా ఊపోయినాయి. many mysteries of the created and the యోగా చేస్తే అలా uncreated నరాలు మంచిగా అవుతాయి. cascaded upon his unreal wild hair. వైట్ హెయిర్ కూడా పోతుంది. అది కాదు పైకి ఏదో వేసారు మళ్ళా. ఏంటది పైనుంచి ఏదో పవర్ పడింది కిందకి. ఆజ్ఞాత చక్ర అంటే ఏదో. It was a vision of the very core of the cosmos in all its profundity. దిస్ ఈస్ కాస్మిక్ and లేక్. magnificence. A vision of the unfathomable mysteries of the universe. A most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే అదిరిపోయింది అసలు చూడడానికి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ జైంట్నెస్. రంగురంగుల చుట్టూ. ఆ పైకి లైట్ ఎలా వెళ్ళింది? డ్రోన్లో వేసారు ఏంటది? లేదర్ లైట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి అలా. అక్కడతో అయిపోయింది ఏంటి? ఓకే Devi Parvati seen అది మన పైనుంచి పడింది లైట్ శివుడి మీద పడి ఇలా రంగురంగులు వచ్చేసి మొత్తం. I want to have what you have. Show me the way. అది చెప్తున్నాడు ఈయన, ఆయన చెప్పేది ఇంగ్లీష్లో మంచిది. అది ఆ ఎనర్జీ అంతా అలా పైకి వెళ్ళిపోయిందంట. దట్ ఈస్ ఫెమినైన్నెస్ అంట. పార్వతీదేవి ఎలా వచ్చింది, ఆ లెదర్ లైట్ నుంచి ఎలా ట్రావెల్ చేసిందని చూపిస్తున్నారు. అది చూసారా పార్వతీదేవి వచ్చేసింది. మీను ఇక్కడ రా, మీను ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడు మంచిగా కనిపిస్తుంది. పుట్టానా మంచిగా తమ్ముడు పెట్టాను. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half is woman. చూడండి అదిరిపోయింది అసలు మామూలు లేదు. అర్ధనారీశ్వరుడు శివుడు అబ్జర్వ్ చేసేసుకున్నాడంట ఆ పవర్ని. Seeing the splendor of this magnificent union, Dhanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. వైలెట్ శివుడు.
అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇలా లైట్లు వేస్తారనమాట ఫ్రెండ్స్. అందరూ క్లాప్స్ కొడుతున్నారు మొత్తం. ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ దిస్ షో. అందరు ఫోన్లు గాల్లోకి ఉన్నాయి. That's the power of audio.